మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మీ హృదయాలను దేవుని సన్నిధిలో ఈరోజు శుద్ధి చేసుకోవాలి. ఉదయమే లేచి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయలేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి మీ మనస్సులు మీరు కడుక్కోవాలి. నేను వేకువ జాములో లేకపోతే ఉదయకాలంలో లేచి లెగడంతోనే దేవుడి దగ్గర నేను మోకాలించి నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నాను అనే తీర్మానం మీ అందరికీ రావాలి. మీ అందరికీ రావాలి. వేకువ నువ్వు లెగిసి వెంటనే లెగిసి మోకాళ్ళుని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. నీలో ఆ బద్ధకపు స్థితి, ప్రార్థన చేయలేని ఆ బద్ధకం నీకుంటే ఆ బద్ధకం యేసు నామములో ఈరోజు కడగబడును గాక, శుద్ధీకరించబడును గాక, శుద్ధీకరించబడును గాక, శుద్ధీకరించబడును గాక. అది నీకు ఒక బద్ధకాన్ని పుట్టించింది. ఆ బద్ధకం నీలోంచి తొలగిపోవాలి. ఉదయం లేవడం మంచం మేంచి కిందకి మోకాళ్ళుని ఆకాశమందున దేవునికి చేతులెత్తి, ప్రభువా ఈ ఉదయం ప్రారంభిస్తున్నాను అయ్యా, ఈ ఉదయం లేవడానికి నువ్వు కృప దయచేసావు నాయనా అని నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ యొక్క హృదయాన్ని స్థిరపరుచుకో. నీ హృదయంలో ఉన్న విగ్రహాన్ని తీసిపాడాయి, నీ ఒంటి మీద నా విగ్రహాన్ని తీసిపాడే యేసు నామములో. రెండోదిగా, ఒకవేళ నువ్వు లెగిసిన తర్వాత లెగిసిన మొదలుకొని మనకు తెలియకుండానే మనం అనేకమైన అబద్ధాలు మనం చెప్తా ఉంటాం. ప్రతి విషయానికి అబద్ధం ఆడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీలో ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే పలకవలెను అని రాస్తుంది. దీని గురించి ఒక పెద్ద ప్రసంగం చేయొచ్చు. అంటే కొన్నిసార్లు తెలియకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదండి. అబద్ధాలు ఆడతారా అనరా? ఒకసారి సపోజు మీ ఆయన గారు ఏదో చీర కొనుక్కొని వచ్చేసారు, మీకు ఆయనకేదో చీర నచ్చేసింది. అక్కడ నచ్చేసిన తర్వాత చీర కొనుక్కొచ్చేసాడు. చెప్తే అర్థం చేసుకోండి, మీరు నేను చెప్పేది అర్థం చేసుకోండి. చీర కొని తెచ్చేసి ఇదిగో నీకు చాలా బాగుంటుందని తెచ్చాను, రాజస్థాన్లో తెచ్చాను, ఎలా ఉందో ఏంటని చేశాను. ఏమండి మీరు చీర తెచ్చేసారు బాగుంది, ఒక్క చీర తెత్తే ఎలాగండి అన్నారు. మళ్ళీ వెళ్ళినప్పుడు తెస్తానులే అని. వెంటనే ఇప్పుడు అత్తగారికి చూపిస్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. అప్పుడు చూపిస్తా ఏం చేస్తారంటే, వదిన మా అత్తయ్య ఇదిగో చీర, మీ అబ్బాయి చీర కొన్నాడు అని తిప్పుతూ ఉంటారు. అదే అక్కడ ఏదో జరీ పెద్దోళ్ళు కట్టుకునే జరీది ఉందంట, ఇది చిన్నపిల్లలదంట, నీకు కూడా ఒకటి చెప్పారంట మీ అబ్బాయి, అది వచ్చే వారంలో వస్తుందన్నాడా, నాకెందుకు చేయరా అంటదావిడ. ఇక్కడ అబద్ధమే చెప్పారు మీరు, ఇక్కడ అబద్ధమే చెప్పారు. దేనికోసం చెప్పారు? ఇక్కడ ఒక సమస్య వస్తుందని చెప్పారు. ఇది అబద్ధమే. ఒకళ్ళు అడిగారు మాట. ఒక్కోసారి ఏమని చెప్తూ ఉంటుందంటే, ఏమవుతూ ఉంటాయంటే మీరిద్దరూ నుంచుని ఆ చివరి మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న వారంలో మా అత్తగారిని పురుగుల మందు పెట్టి చంపేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, చాలా సిరాగ్గా ఉంది ఆవిడ అంటుంది. ఈలోగా అత్తగారు ఇలా చూసింది, నడుచుకుంటూ వెళ్ళింది. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇలా రా, మా కోళ్ళు ఏంటి చెప్పింది నీకు? సేమ్ టు సేమ్ గనక క్యాసెట్ వేసింది అనుకోండి ఆ పిల్ల, జక్రయ్య గారి పాట వస్తుంది. చెప్పాలి ఏం పాట? రగులుచున్నది అగ్నిగుండము. రాజు నోటితో కొట్టేస్తున్నాడు బీజు.
ఏంటది? పాడినా సరే రగులుచున్న ఆయనే పాడాలి, రాజే కొట్టాలి. రగులుచున్నది అగ్నిగుండము, మండుచున్నది మారణ హోమం. దీన్ని ఆపేదెవరు? నాకు తెలియకడితే నీ పాటలో ఉద్యమం ఎక్కడ ఉందండి పాస్టర్ గారు? చివరిలో రాశాను కదండి అన్నాడు వాళ్ళు. పగలతో సెగలతో రగలగా, కత్తులతో కార్పణ్యం దున్నగా. ఒకసారి నా మనసంతా బాగోలేనప్పుడు ఆయన ఛానల్లోకి వెళ్ళదు పెట్టుకుంటా. పగలతో సెగలతో రగలగా మనడు కొట్టేస్తున్నాడు. ఏముంది మీటింగ్ జరుగుతుంటే అక్కడ పాడారు. ఇంకా వీళ్ళ కొట్టడంతోనే ఇంకా ఆయన ఊపు వచ్చేసి ఇంకా తండ్రితో కర్పణ్యం భగలగా ధగధగా అని ఒక షూట్ వేసేసుకొని పాడారు. అది ఆయన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాడు. ఎప్పుడైనా మనసు బాగోక ఒంటరిగా ఉండి ఏదో బాధలో ఉంటే వెంటనే ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ పాట పెట్టుకోగానే ఆహా, ఇప్పుడు కోడలకి ఆవిడ ఏదో చెప్పింది. సహజంగా అండి, ఎవరిని చంపారండి, ఎవరిని ఆ కోపంలో ఏదో మాట అనేస్తారు. అది డైరెక్ట్గా ఆవిడ అనలేక పక్కోళ్ళతో చెప్పేసుకుంటారు. ఆ పక్కోళ్ళు కనుక వీళ్ళతో చెప్పారనుకోండి, రగులుచున్నది ఏంటది అగ్నిగుండము. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఆ అత్తగారు అక్కడికి వెళ్ళి, ఏంటి మా కోళ్ళు ఏదో చెప్తుంది నీకంటే, ఏం లేదు సాంబార్లో ఉప్పు ఎక్కువ అయిపోయిందంట చెప్తున్నా. అంతేనా? నా గురించి ఏమన్నా? ఆమె మీ గురించే చెప్తుందండి, మీరు మహాతల్లి, మీరు మంచి ఆవిడ, మీ గురించి ఎప్పుడు నాలుగు మంచి. ఇప్పుడు ఇది అబద్ధమా నిజమా? అసలు అబద్ధమా నిజమా? అబద్ధమే. మరి ఇది ఏంటి అంటే, ఇక్కడ ఏంటంటే కొంపలు కూల్చే నిజాలు ఒకటి ఉంటాయి, కొంపలను నిలబెట్టే నిజాలు ఒకటి ఉంటాయి. ఇప్పుడు కొన్ని అబద్ధము అంటే ఏంటంటే, అబద్ధం అనే పదంలో మిళితమైన ఒక మోసం. అంటే అవతల వ్యక్తిని మోసం చేయడానికి చేసే అబద్ధం ఒకటి ఉంటుంది. ఇది ఎవరికైతే అలవాటైపోయిందో తరచుగా ప్రతిదానికి, ఇక అవసరానికి ఆ సందర్భంలో అది వాడవలసి వస్తే తప్ప వాడకూడని పదాలు. ఒకవేళ ప్రతిదానికి మనం అబద్ధం ఆడుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, దేవుని యొక్క స్థిరత్వం, దేవుని యొక్క నీతి మనలో ఏలుబడి చేయదట. సత్యము మనల్ని స్వతంత్రుడిగా చేయును అని రాసి ఉంటుంది. సత్యం మనల్ని ఏం చేస్తుందంట? చెప్పేయాలి. సత్యం మనల్ని ఏం చేస్తుందంటండి? స్వతంత్రులుగా చేస్తుంది. ఒక కోడి పిల్ల తండ్రి కొందేస్తే 4 పిల్లలు, ఈ పిల్ల అలా పట్టుకుని ఇలా ఆడుతుంటే గబుక్కుని వెళ్ళి కింద పడిపోయిందట. పడిపోగానే కాలు ఇరిపోయిందని. కాలు ఇరిపోతే ఈ పిల్లకి తెలియదు కదండి, స్ప్రే ఉంటుంది కదా, అది కొట్టిందంట. కోడి చచ్చిపోయింది. చచ్చిపోగానే పక్కన ఉన్న తమ్ముడు అంటే నాతో చెప్తానన్నాడట. నాతో చెప్తాను అనగానే ఈ పిల్లేమో నాతో చెప్పదురా అంటే, నీకు నాన్న 5 స్టార్ కొన్నప్పుడు నాకు ఇచ్చేస్తావా అని. ఇచ్చేస్తాను. అది చెప్పగా ఇటు 5 స్టార్ మధ్యాహ్నం గుడ్డు ఉండిందంట వాళ్ళమ్మ. గుడ్డు నా దాంట్లో అన్నట. నేనేను అంటే, నాతో చెప్తాను కోడి అన్నట. గుడ్డు వేసేసిందంట. సాయంత్రం ఎక్కడికో బిర్యానీకి వెళ్తే లెగ్ పీసు తీసుకుందంట. ఇంద్రయ్య అన్నాడంట. నేను అంటే కోడి అందులో పడేసిందంట. ఇంకా ఏం చేసినా సరే పాపం ఆ పిల్లని మహా శోధించేస్తున్నాడండి వీడు. కఠినులు కదా అన్నయ్యలు, మహా శోధించేస్తుందంట. వీడు శోధించి బాధించి కుదించి మదించి ఇలా చేస్తున్నాడు. ఓ రోజు వెళ్ళి ఏడుతో కూర్చుందంట. ఏమ్మా అంటే, పెన్ను లేదు పరీక్ష రాసుకుంటా కందంట. నీకు పెన్ను కొన్నారు కదా డాడీ, ఏం చేసావనంట. అన్నయ్య తీసేసుకున్నాడు ఆ పెన్ను. ఆడికి ఎందుకు ఇచ్చావు? ఆడు నా వస్తువులన్నీ తీసేసుకుంటున్నాడు అని కథ అంతా చెప్పిందంట. పిచ్చి మొకందానా. వెళ్ళి మీ నాన్నకే దగ్గర కూర్చుని చెప్ది కానీ రా అని చెప్పేసి తీసుకెళ్ళి ఏమండి ఇలా జరిగిందంట అంటాను. పిల్ల ఇలా చేసిందంట, డాడీ ఇలా పెట్టాడంట, తిన్ని దగ్గర వస్తువులన్నీ దుబ్బేస్తాడు దొంగతనం చేసి.
దగ్గర తీసుకున్నంట, అమ్మ ఏం కాదులే, కోడి పిల్ల ఏమైంది, చచ్చిపోతే చచ్చిపోయిందిలే, దాని గురించి నేను కొట్టేస్తానా అని ఏడుతున్న పిల్లని దగ్గర తీసుకుని, ఏం కాదులే మళ్ళీ నాకు కోడి పిల్ల తెస్తానులే అన్నాడట. మా దుర్మార్గుడు సాయంత్రం వచ్చాడంట. వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసి ఈ పిల్ల ఏదో గులాబ్ జామ్ తింటుందంట. అన్నాడంట. ఏంటి అందంట. గులాబ్ జామ్ అక్కడ పెట్టు అన్నాడంట. పోరా అందంట. కోడి అన్నాడంట. పోరా అందట. కోడి పోరా అందట. కోడి అన్నాడంట. పోయా లోపలికి అందట. డైరెక్ట్గా నా అందరికి, నానా చెల్లి ఏం చేసిందో తెలుసా నాన్న, మొన్న నాన్న కోడి అంటే ఒకసారి జుట్టు పట్టుకుని పటా రోడ్ వేసాడంట. యాదవ వేషాలు ఎత్తనవా, యాదవ వేషాలు నువ్వు. సత్యం ఆ అమ్మాయిని ఏం చేసింది? మిమ్మల్ని సత్యం స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని ఖచ్చితంగా స్వతంత్రులుగా చేస్తుందండి. దేవుడికి స్తోత్రం. మీలో ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే పలకవాలను. పొరుగువాను అంటే ఏంటి అర్థం ఏంటి తెలుసా? నీకు సహాయం చేసేవాడికి పొరపాటును కూడా అబద్ధం చెప్పకూడదు. పొరుగువాడంటే ఎవరో యేసుప్రభు కథ చెప్పాడు కదా, ఆ కథలో పొరుగువాడు ఎవరో అని అడిగారు. ఎవరు చెప్పాడు? తనకు సహాయం చేసిన వాడే తనకు పొరుగువాడని చెప్పారు కదా. ఇక్కడ పొరుగువాడిని అక్కడ అప్లై చేస్తే తన పొరుగువానికి ఎప్పుడు ఏం చెప్పాలి? నీకు మేలు చేయడానికి ఉన్నవాడికి అబద్ధం చెప్పావు అనుకో, నువ్వు ఇంకా నీ మాట ఎక్కడ నిలబడుతుంది? నీకు మేలు ఎవరు చేస్తారు చెప్పు. కాబట్టి నీకు నీ పొరుగువాడితో సత్యమే చెప్పాలి. ఒకవేళ పొద్దున్నీ సాయంత్రం వరకు నువ్వు ఒకవేళ అదే స్థితి ఎందుకన్నా ఈరోజు అది శుద్ధీకరించబడాలి. ఆమెనరా ఏమవ్వాలి? అబద్ధము కడిగి వేయబడి శుద్ధీకరించబడాలి అనండి. ఉదయ కాలమే లేసి ఏం చేయాలి? మన నోట ఉన్న అబద్ధాలను ఈ రోజు నుంచి ఏం చేసుకోవాలి? కడిగేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నమైనా మానేస్తాను కానీ బైబిల్ చదవడం మా అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. అలాగైనా సరే ఎందుకంటే వెళ్ళిపోవచ్చు కదా మీరు ఎక్కడికన్నా, అరేబియా మంగళాఖాతానికి అలాంటి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి? నీ ప్రాబ్లం ఏంటి? నిన్నే నువ్వు ఎత్తలేదు కదా, ఎత్తేవా? వెరీ గుడ్. ఎత్తన వాళ్ళు ఏమన్నారా? మేము చదవమన్న వాళ్ళు ఒకసారి చేయొద్దు, అప్పుడు మీరు సత్యవంతులు అవుతారు. మేము చదవమండి అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చదవా? ఏంటండి నీ ప్రాబ్లం? చేస్తావా? టైం ఉంటుందా? మొంగడుకుంటావా? తాను చేస్తావా? తాను చేస్తా ఉండదా? అప్పుడప్పుడు సెల్ ఫోన్ ఫేస్బుక్ కూడా చూస్తూ ఉంటావా? యూట్యూబ్ ఏంటంటానా? మీరు నీటి కాలువ వారం నాటబడే వాళ్ళుగా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము ధ్యానించిన వాళ్ళు నీటి కాలువల వారం నాటబడిన చెట్టు వలె ఉంటారు. సార్ మీ బైబిల్ చూపించండి. ఉందా బైబిల్? ఉందా బైబిల్? చూపించండి, పైకి చూపించండి. మీకు బాధ ఏంటి? చూపించి చదవడానికి. ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి ఒక నలుగురు. మాకు ఇదేంటి సమస్య పలానా అని. పలానా మేము ఇప్పటికే రోజు బైబిల్ చదువుతాం వాళ్ళు చేయి చూపించండి. ఎప్పుడైనా తప్పకపోతే మానేస్తాం కానండి, రోజు బైబిల్ చదువుతాం. మరి ఏందని ఏమొచ్చింది మీకు అందరికీ? చేతులు ఎత్తకుండా కూర్చున్నారా? పైకెత్తండి. రోజు చదువుతారా మీరు బైబిల్? దేవునికి స్తోత్రం. ప్రతిరోజు చదువుతారా? మరి మీ ప్రాబ్లం ఏంటి? మీకు నీటి కాలువ వారన నాటబడిన చెట్టు వలె ఉండాలని లేదా? ఏమా చదవని వాళ్ళు. నీటి కాలువ వారన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంట? ఆకు వాడక తన కాలమందు బలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట. మీరందరూ బైబిల్ చదువుతున్నారు తల్లి? రోజు చదువుతున్నారు బైబిల్? ఈ రోజు నుంచి చదవాలి. మీరైనా నీటి కాలువ వారన నాటబడిన చెట్లు వలె ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే, నేను ఇంతకుముందు ఏదో తెలియక చదివేవాళ్ళం కాదండి. ఈ రోజు నుంచి తప్పనిసరిగా చదువుతామండి అన్నవాళ్ళు మీ బైబిల్ పైకి చూపిస్తారా? ఈ రోజు నుంచి మేము మీ మాటపై దేవుడు అభిషేక ఆరాధన పండుగల్లో దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈ ఆఖరి రోజున
మన మధ్యలో ఉంటారండి. పైకెత్తండి, మేము చదువుతా ఉన్నా అన్నవాళ్ళు బాగా పైకెత్తండి. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా పైకెత్తి పట్టుకోండి. గొప్ప కార్యాలు చేసే నీ వాక్యం ఇచ్చినావు నా కోసం. అమ్మ ఎత్తాలి బైబిల్ అందరం. ఇచ్చినావు నువ్వు నీ బైబిల్ లేదా? నీలో నిలచి ఫలించే వాక్యమిచ్చావు వందనం. అందరూ బైబిల్ పైకెత్తి. వాక్యమిచ్చావు వందనం. స్తుతి స్తుతి నీకే, స్తుతి స్తుతి. హల్లెలూయా. మన దగ్గర వాక్యం ఉంది. ఇది వర్మీ కంపోస్ట్ లాంటిది. తెలుసా వర్మీ కంపోస్ట్ అంటే? వర్మీ కంపోస్ట్ మొక్కలకి వేసిన వాళ్ళకి తెలుస్తుంది. 4 రోజులకే మొక్కలు అలా జువ్వుమని లేచిపోతుంటాయి. ఈ రోజు నుంచి మీరు బైబిల్ రోజు చదవడం మొదలు పెడితే ఎంత అద్భుతమైన ఎరువేసినట్టు అయిపోతారో మీరు. పొద్దున లేచి ప్రార్థన చేస్తామని మాట ఇచ్చారు, దగ్గానే చేస్తారా చేయరా? ప్రతిరోజు దేవుని వాక్యం చదవకుండా మేము రోజు గడపమని మాట ఇచ్చారు కదా. అంటే మీరు ఇలా మాట ఇచ్చినప్పుడు కొంతమంది అతిభక్తివాదులు ఏం చేస్తారంటే, మేము ఎప్పుడైనా మానేస్తే మళ్ళీ చేతులు ఎత్తిన కాడి నుంచి ఆ శాపం మాకు తగులుతుందండి అని అతిభక్తి కొంతమంది. అలా ప్రతిదానికి శాపనాకారాలు ఎట్టుకుంటూ కూర్చుంటాడు ఏంటి దేవుడు? చెప్పండి. అత్యవసర పరిస్థితుల్లో నేను కూడా బైబిల్ చదవను. ఒక్కో సందర్భంలో నేను కూడా ఏం చేయను, బైబిల్ చదవను. అలాంటి మాత్రాన కాదు. అంటే క్రమంగా బైబిల్ చదవడం అంటే అర్థం ఏంటంటే, నీకు గనక మనసు ఉంటే, మేము హైదరాబాద్ వెళ్తున్నాం, అందరం పడుకున్నాం. ఆ రోజు ట్రైన్ లేటు. మా శారం ఏం చేసిందంటే, మేము పడుకున్నాం అని చెప్పేసి బైబిల్ తీసుకుని వెళ్ళి ఆ పక్కనున్న సీట్లో కూర్చుని వాక్యం చదువుకుంటాం. ఈలోగా ఒక బ్యాంక్ మేనేజర్ అంట ఆత్మహత్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఈ బైబిల్ చదువుతున్న వాడిని చూసి, అమ్మా మీరు యేసుప్రభు నమ్ముకున్నారా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. బ్యాంకులో పనిచేసే క్యాషియరో సంథింగ్ పెద్ద ఉద్యోగస్తుడు ఎస్బీఐలో. ఆవిడతో మాట్లాడి నేను లేచిన తర్వాత నా దగ్గర తీసుకొచ్చింది. మా పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, వాక్యం చెప్తాడు. కూర్చోబెట్టి ఒక అరగంట సేపు వాక్యం చెప్పాం. మీరు అర్జెంట్గా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పాం. వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ చేసాడండి మాకు. మేము ఇంటికి వెళ్ళిపోయామండి. వాక్యం చదవడంలో ఎంత అభిషేకం ఉందో చూడండి. వాక్యం చెప్పట్లేదు తన, వాక్యం చదువుకుంటుంది ఇలాగా. మీరు ఏ రోజైతే వాక్యం చదవడం మొదలు పెట్టారో, మీరు నీటి కాలువ వారన నాటబడిన చెట్లు వలె మారిపోతారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు చదువుతారా? మరి ప్రతిరోజు దేవుడి స్తోత్రం. ప్రతిరోజు చదవండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాక్యం చదవడంలో మీరు మొదలు పెట్టారంటే, మీకు తెలియకుండానే మీరు అలా చదువుతుంటే మీ పిల్లలకు కూడా ఏమనిపిస్తూ ఉంటుంది, నేను కూడా వాక్యం చదువుకుంటే బాగుండని అనిపించేస్తుంది వాళ్ళకి. మీరు అలా వాక్యం చదువుతుంటే ఏంటో తెలియకుండా మీ భర్త కూడా వాక్యం చదివి అనిపించేస్తుంది. దేవుడి స్తోత్రం. ఒకవేళ భర్తలు వాక్యం చదువుతుంటే మీ భార్యలకు కూడా వాక్యం చదవాలనిపిస్తుంది. నా బైబిల్ తీసుకొని చదువుకుంటే బాగుండు కదా. ఆ బైబిల్లోనే ఉందండి గొప్ప అద్భుతం. బైబిల్ అట్ట బాగుందని దాచుకున్నాడంట. దేవుడి స్తోత్రం. బైబిల్ పండితుడు అయిపోయాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి అంటారు ఆయనకి ఎవరో ఒక బండి మీద వెళ్తుంటే కరపత్రిక ఇచ్చారంట. ఆ కరపత్రికలో ఇలా నలిపేసి కింద వేసి
ఫుల్ తొక్కేయడంట. ఇంకెప్పుడు నాకెప్పుడు ఇవ్వకండి అని చెప్పి ఆయన అన్నారు, ఏ చేత్తో అయితే నేను కరపత్రిక నలిపానో ఆ చేయి పడిపోయింది, ఏ కాలుతో అయితే నేను కరపత్రిక తొక్కానో ఆ కాలు పడిపోయింది. ఈ కాలు చేయి ఆయన చనిపోయేదాకా రాలేదు. ఆయన తర్వాత రోజుల్లో దేవుడి కొరకు వచ్చి గొప్ప పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలో పుట్టినోడే నేను కూడా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తే మాట అర్థమయ్యేది కాదు కొన్ని రోజులు, కానీ ఎన్ని అద్భుతమైన రిఫరెన్స్లు తీసేవాడు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆయన ఎన్ని అద్భుతమైన, అంటే అర్థమై చెప్తే చెప్పుకుంటే స్పీడ్గా వెళ్ళిపోయారు ఆయన. ఆ వాక్యాన్ని ఎవరు వ్యతిరేకించి చింపారో, వాళ్ళు ఇబ్బంది పడ్డారో, ఆ వాక్యాన్ని ఎవరైతే గుండెలకు అత్తుకున్నారో వాళ్ళందరూ దీవించబడ్డారు. అంత గొప్ప వాక్యం దేవుడు మనకి ఇచ్చేసాడు కదా అండి. ఇంత గొప్ప మీటింగ్ పెట్టించింది దేనికోసం? వాక్యం చెప్పించడం కోసమే కదండి. ఆ వాక్యమే కదండి ఎంతమందిని ఆశీర్వదించేది. దేవుడికి స్తోత్రం. రెండో రోజు వాక్యం అయిపోయిన తర్వాత చాలా మంది నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడమట్లే. లాస్ట్ ఒక అరగంట సేపు మా హృదయంలో ఉన్న భారమంతా తీరిపోయిందండి. మేము ఎంతో బాధతో వచ్చాము ఇక్కడికి. ఎవరు ఆదరించారండి? దేవుని వాక్యం ఆదరించింది. దేవుని వాక్యం నువ్వు చదువుతుంటే దేవుడు నీకు ఆలోచన చెప్తూ ఉంటాడు, నీకు ఏం చేయాలో చెప్తూ ఉంటాడు. ఒక కీలు కనిపెట్టిన వ్యక్తి, కీలు కోసం రిగ్గులేస్తారు కదా వైన్ చేసేవాళ్ళు, అలా కీలు ఎక్కడ దొరుకుతుంది, కీలు కావలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతను బైబిల్ చదువుతూ ఉంటే మోషే కాలంలో ఆ యొక్క బుట్ట చుట్టూ కీలు పోసింది అని రాసిందంట. అంటే ఆ రోజుల్లోనే కీలు దొరికిందంటే ఇప్పుడు అక్కడెక్కడ కీలు దొరుకుతుందని తీసుకెళ్ళిపోయాడంట. మొత్తం అందరినీ తీసుకెళ్తే విపరీతమైన కీలు దొరికిందంట. అక్కడ దొరికిన సంపద అంతా అయిందా కాదంట. అప్పుడు అడిగారంట, నీ కీలు ఎలా తెలిసిందని. ఇక్కడ కీలు ఉంటుందని ఎక్కడ తెలిసిందని అనట. దేవుని గ్రంథం చదివినప్పుడు ఆ గ్రంథంలో మోషే కాలంలో కీలు ఆ యొక్క తొట్టి నిండా వేసినట్టు కనబడింది. అది నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. అక్కడ ఖచ్చితంగా ఉందని వెళ్ళాను, అది జరిగింది అన్నాడట. ఒక అతను అడిగాడంట, ఒక డాక్టర్ని, ఈ యొక్క క్లోరోఫామ్ కనిపెట్టిన వ్యక్తిని అడిగారంట, అయ్యా మత్తు మందు కనిపెట్టావు కదా, ఈ మత్తు మందు కనిపెట్టడానికి అసలు నీకు ప్రేరణ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేరేపణ అని అడిగితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో నాకు ఒక మాట కనపడింది. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు ఆయన తన పక్కటెముకను తీశానని. అంటే ఒక వ్యక్తి చనిపోకుండా అతనికి గాఢ నిద్ర కలుగు చేస్తే అతనికి నొప్పి తెలియకుండా అతని యొక్క సమస్యను తీసివేయచ్చు అని తెలిసింది నాకు. ఆ దాన్ని బట్టి నేను మత్తు మందును కనిపెట్టాను అన్నట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా బైబిల్ గురించి ఎంతో మంది గొప్ప విషయాలను చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది బైబిల్ గురించి చెప్పడం జరిగింది. ఆ బైబిల్ గ్రంథం మన దగ్గర ఉంది. ఆ గొప్ప కార్యాలు చేసే దేవుని వాక్యం మన దగ్గర ఉంది. దేవుడికి స్తోత్రం. ఎంతమందికి ఆకలిస్తుందో సార్ చేసి చూపించండి. ఎట్లేదు కదా? ఓకే, నాకు కూడా ఇట్లేదు. దేవుని వాక్యం ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని వాక్యం ఉందో, మనం ఈ రోజు నుంచి ఫలించడం మొదలు పెడతా ఉంటాం. ఎలా చదువుసా? నాతో పాటు చెప్పండి. యేసయ్యా ఈరోజు ఈ అధ్యాయాల ద్వారా సూటిగా నాతో మాట్లాడండి. దేవుడి స్తోత్రం. ఈ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడండి యేసయ్యా. ఈ వాక్యం నుంచి నాతో మాట్లాడండి యేసయ్యా. దేవుడి స్తోత్రం. మీ బైబిల్ దగ్గర మీకు ఒక డైరీ కూడా ఉండాలి. మీ బైబిల్ దగ్గర ఒక డైరీ కూడా ఉండాలి. మీ దగ్గర కొనుక్కుంటారా డైరీ? నేనేం ప్రింటింగ్ చేసాను, మీకు డైరీ కొనుక్కోండి. మీ బైబిల్ దగ్గర ఒక డైరీ పెట్టుకోండి. మీతో ఆ రోజు దేవుడు ఏం మాట్లాడాడో ఆ డైరీలో నోట్ చేయండి. ఈ వాక్యంలోంచి దేవుడు నాతో మాట్లాడాడని డైరీ కూడా రాసుకోండి. ఇవన్నీ బైబిల్ చదవడానికి మనకు ఆసక్తి కలిగించే ప్రార్థన, దేవుని వాక్యం. ఇదంతా కరెక్ట్ ప్రాసెస్లో జరగాలనుకోండి. కరెక్ట్ ప్రాసెస్లో ఇదంతా తిరుగుతోంది కదా, ఇదంతా జరగడానికి మధ్యలో ఒక బేరింగ్ ఉంటుంది. దాంట్లో బాల్స్ ఉంటాయి, దానికి గ్రీజ్ ఉంటుంది. ఆ బేరింగ్ ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. తిరుగుతూ ఉంటుంది, నిన్ను తిప్పుతూ ఉంటాడు. బేరింగ్ లేదనుకోండి ఏమవుద్ది? ఇలా అన్నాం అనుకోండి, ఇలా వెళ్ళి లాగిపోద్ది. బేరింగ్ ఉందనుకోండి
ఎంతమంది కావాలి బేరింగ్? అందరు కావాలి కదా. స్తోత్రం. తిరుగుతా ఉండు పరిశుద్ధ ఆత్మదేవుడు. నీవు దేవుని పాదాల దగ్గర మోకరించి, నేను మీ మధ్యలోకి వస్తున్నానన్నాడు దేవుడు. దేవుడు మన పరిచర్లోకి వచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మన పరిచర్లోకి వచ్చాడు. ఇప్పటిదాకా మన పరిచర్య ఒకలా ఉంటుంది, ఇక మీదట మన పరిచర్య ఒకలాగా ఉంటుంది. స్తోత్రం. 10 సంవత్సరాలు ఒకలా నడిచింది, ఇక రాబోయే సంవత్సరాలు ప్రభు మరొకలాగా నడిపించబోతున్నాడు. మనం 20వ సంవత్సరం మళ్ళీ కూర్చుని ఇలాగ మాట్లాడుకుంటాం. దేవుడి స్తోత్రం. మరలా 20వ సంవత్సరంలో మరలా మాట్లాడుకుంటాం. మనం ఊహకు కూడా అందదు. ఆ రోజు మన ఊహకి కూడా అందదు. ఈ 10వ సంవత్సరం వీడియో అప్పటికి దాచిపెట్టుకుని ఉంటే మన ఊహకు కూడా అందని విస్తారమైన ప్రజల్ని మనం దేవుని సన్నిధిలో చూడబోతా ఉన్నాం. వాక్యం చెప్తుంది ఈ మాట. వాక్యం చెప్తుంది ఈ మాట. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తారో అప్పుడు వారి పని అవుతుందంట. అతని పని అవుతుందంట, సఫలమవుతుంది. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే గనక నా పని అవుతుంది, సఫలం. నాకు నెలకి ఒక 7,000, 8,000, 9,000, 10,000 సంపాదించేవాడు. నేను పని మానేసి వచ్చేటప్పటికి ₹1,00,000 సంపాదించాను. నేను ఫలించానా, ఫలించలేదా? నువ్వు కూడా చదవలేదు అనుకో, నువ్వు ఆ 15,000కు 16,000కు ఆగిపోతావు. ఫలించాలని ఉందా, ఫలించకూడదని ఉందా? అమ్మా, నువ్వు ఫలించాలి అంటే టిఫిన్ మానే. నష్టమేమో అంటే మానేమని కాదు, టైం లేకపోతే దాన్నైనా మానే. కానీ ఏముందంటే అంత విశేషమైంది పాటేం మనం పడిపోం. ఓ అరగంట ముందు లెగిస్తే అన్నీ సెట్ అయిపోతాయి కదా. ఒక అరగంట ముందు లెగిస్తే అన్నీ సెట్ అయిపోవా. ఆ బద్ధకాన్ని ముందుగా చెప్పాను, బద్ధకం వదిలేమని. ఆ బద్ధకం వదిలేసేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా లేదా? నీ పేరేంటి? టైటస్. బద్ధకం వదిలేసేటప్పటికి ఏమవుతుంది? ఆటోమేటిక్గా నువ్వు దేవుని వాక్యం చదవడం మొదలు పెడతావు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, చదవా? ఓ చదువుతావా? వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. వెంటనే అలా సెట్ అయిపోవాలి. అందరూ చదవాలి ఈరోజు నుంచి బైబిల్. అందరూ చదవాలి ఈరోజు నుంచి బైబిల్. ప్రభా నన్ను ఫలిస్తానంట ఈ బైబిల్ చదివితే. ప్రభా నేను రోజు చదువుతాను ప్రభా ఈ బైబిల్. స్తోత్రం. చదవండి, నేను చెప్పింది వినండి. ముగింపు మాటలు దేవుని మాటలు అంటారు. అందుకే ఆకలేస్తున్నాను అడిగాను. మీరు రోజు ప్రార్థన చేయండి, లేకండి మోకరించండి, దేవుడిని అడగండి. ప్రభువా యేసయ్యా, ఇంత అద్భుతమైన ప్లానింగ్ ఇస్తారో తెలుసా తండ్రి. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది బైబిల్ చదవడం. ఇప్పుడు చాలా సునాయాసంగా అనిపిస్తుంది బైబిల్ చదవడం. నేను ఇలా బైబిల్ చదువుతున్నాను అనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది? ఆ స్టోరీ అంతా కళ్ళ ముందుకు వచ్చేది. ఎందుకంటే చాలాసార్లు చదివాను కదా నేను. ఆ స్టోరీ అంతా నా కళ్ళ ముందుకు వచ్చేది. మీరు బైబిల్ చదువుతుంటే ఆ స్టోరీ అంతా మీకు వచ్చేయాలి కళ్ళలోకి. దేవుడి స్తోత్రం. అసలు ఇలాంటి పిల్లలు గనక బైబిల్ గనక చదివితే తిప్పేస్తారండి చక్రాలు. నాకు 30 ఏళ్ళు వచ్చేసినాయి అంటే నా ఇంక ఎలా చదువుతుంది రాత్రి. నేను 30 అనుకుంటున్నాను, రాత్రి 33 ఏళ్ళు 34 ఏళ్ళు వచ్చేసినాయి అనుకుంటాను. ఇంకా 34లో ఉన్నారా మీరు? అప్పుడు అమ్మో కాదు కదా, 44. ఇప్పుడు వీళ్ళ వయసు ఎంత చెప్పండి? చిన్న పిల్లలు అసలు వీళ్ళు చదవడం మొదలెడితే మొత్తం భూమిని తలకిందులవ్వా. వీళ్ళు ప్రార్థనలు చేయడం మొదలు పెడితే అద్భుతాలు జరగవండి.